కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థలో కారుణ్య ఉద్యోగ నియామకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సింగరేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆధ్వర్యంలో శనివారం ఆర్జీవన్జీఎం కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరై దీక్షకు మద్దతు పలికిన కొప్పుల ఈశ్వర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కోరకటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సింగరేణిలో కారుణ్య ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరగడం లేదని అన్నారు. యాజమాన్యం 9 నెలల నుండి మెడికల్ బోర్డు పెట్టకపోవడం అమానుషమని మండిపడ్డారు. మొక్కుబడిగా పెట్టిన 2 మెడికల్ బోర్డుల వల్ల కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు. గతంలో కాలరాయబడిన డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య ఉద్యోగ నియామకాల రూపకంగా పునరుద్ధరించి 10 ఏళ్ల పాలనలో 19,000కు పైగా ఉద్యోగాలను కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఇప్పటికైనా కుట్రపూరిత విధానాలను స్వస్తి పలికి సింగరేణిలో మెడికల్ బోర్డులను సజావుగా నిర్వహించాలని, అనారోగ్యంతో బోర్డుకి వెళ్లే కార్మికులను అన్ఫిట్ చేసి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంస్థలో కారుణ్య నియామకాలను రద్దు చేసేటువంటి జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి ఈ యొక్క యాజమాన్యం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు 9 నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు. పెట్టినటువంటి 2 మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాట్లల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. ఒక మెడికల్ బోర్డులో చూసినట్టయితే 123 మందిని పిలిస్తే 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. ఇంకొక బోర్డులో 55 మందిని పిలిస్తే 5గురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే కేవలం మొక్కుబడిగా మాత్రమే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి. న్యాయంగా ఎవరినైతే అన్ఫిట్ చేయాల్సి ఉన్నదో, ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది. నేను పాత్రికేయ మిత్రుల ముందు చెప్తున్నా, మీరు కూడా వాళ్ళ విజువల్స్ తీసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు. కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది, దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో పోడగొట్టుకున్నటువంటి యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తిరిగి నిర్వహించి అనేక మందికి దాదాపు 19,000 పైసలకు మరి కార్మికులకు ఈరోజు అవకాశం కల్పించి వాళ్లకు జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు ఉంటే, ఈనాడు ఉన్నటువంటి మరి యొక్క అవకాశాలను కూడా కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు ఎవరైతే రిటైర్డ్ కోసం వారు ఈ యొక్క ఉద్యోగం వారసులకు ఇవ్వాలని తెలిస్తే తప్పకుండా ఆ ఉద్యోగాన్ని వారికి వచ్చేటువంటి విధంగా మెడికల్ ఇన్వాల్వేషన్ కింద ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను ఎవరికి రాకుండా చేస్తున్నది. ఈరోజు 670 మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు పెడితే 55 మందికి వచ్చింది. ఇంకా 120 మంది పెడితే 23 మందికి వచ్చింది. ఈ విధంగా ఒక కుట్రపూరితంగా ఒక వారసత్వ ఉద్యోగాలను తీసివేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కార్మికులందరూ కూడా ఇలా కూర్చోవడం జరిగింది. మేము మాత్రం చేత కాదు, మేము ఉద్యోగాలు చేయలేమని దరఖాస్తు పెట్టుకుంటే ఇలా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కార్మికులు ఇవాళ ఆనాడు వారసత్వ ఉద్యోగాలు పెడితే వాళ్ళ కుటుంబంలో వారికి కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మహిళలకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇలా కాంగ్రెస్ పాలన చేస్తూ ఉంది. అందుకోసమే
అందుకోసమే ఇలా టీబీజీకేఎస్ ఉద్యమ సంస్థ ఇలా పోరాటాన్ని మొదలుపెట్టింది. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి మెడికల్ బోర్డులో అవకతవకలు అయితేంది, పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికులను డ్యూటీ చేయాలనడం కానీ, సర్ఫేస్కి చేయడం కానీ, సూపర్వైజర్లను జనరల్ అసిస్టెంట్లుగా చేయడం అయితేంది, గత 9 నెలలుగా మెడికల్ బోర్డు పెట్టకపోవడం వలన వేలాది మంది బోర్డు కోసం ఎదురు చూస్తున్నటువంటిది. గతంలో కేసీఆర్ గారి హయాంలో 19,000 మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎన్టీసీని గెలిచిన తర్వాత ఈ కారుణ్య నియామకాల ఊసే లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈ సింగరేణిని రక్షించుకోవాలి, అందులో కార్మికులకి హక్కులతో పాటుగా కారుణ్య నియామకాల ప్రక్రియను కూడా కొనసాగించాలి. మొన్న జూలైలో నవంబర్లో జరిగినటువంటి 2 మెడికల్ బోర్డులలో విధులు నిర్వహించలేనటువంటి వారికి వెంటనే మరొక బోర్డు నిర్వహించి వాళ్ళకి అన్ఫిట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాల్సినటువంటి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో ప్రతి నెల మెడికల్ బోర్డును నిర్వహించాలి. అలాగే ఆబ్సెంటిజం పేరు మీద ఈరోజు విధులు నిర్వహించకుండా డిస్మిస్ చేస్తున్నటువంటి ప్రక్రియను ఇట్లాంటిది అయితేంది. ఎస్ఎస్సి చదవనటువంటి కార్మికుల పిల్లలకి విజిలెన్స్ పేరు మీద మారు పేర్లలో దొరకబట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసేటువంటి ప్రక్రియ అయితేంది. గతంలో కేసీఆర్ గారి ఆలోచనతోటి అయితే ఎట్లయితే కొనసాగినాయో ఆ విధంగా కొనసాగించాలని బాధిత కుటుంబాలకు అండగా ఉండేటువంటి విధంగా ఇటు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తాం. అనారోగ్యం బారిన పడిన పలువురు సింగరేణి కార్మికులు మాట్లాడుతూ మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరపట్టారు. నాకు చాలేదండి. నాకు మెడికల్ పెట్టుకున్నాను, బోర్డు ఇవ్వలేదు, మళ్ళీ ఫిట్ చేశారు, జాబ్ ఇవ్వాలి కొడుకునంటే ఇవ్వలేదు. కన్ను యాక్సిడెంట్ అయింది, కాలు పోయింది, 2 టెంట్లు పడ్డాయి. మట్టి లేదు, యాక్సిడెంట్ అయితే ఇంత మట్టి పడ్డది, కాలు లేదు, అయినా ఫిట్ చేశారు. నాకు మళ్ళీ జాబ్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. 4 స్టంట్లు పడ్డాయి. హైదరాబాద్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఈ నరాలు తీసి గుండెకేసారు. కంపెనీ పంపించిన హాస్పిటల్కే నేను ఎత్తినాను. ఫస్ట్ నన్ను కరీంనగర్ మెడికవర్ పంపించారు. మెడికవర్లో 8 రోజులు దాకా మళ్ళీ మెడికవర్ డాక్టర్ హైదరాబాద్ రేణు హాస్పిటల్ పంపితే అన్న ఒక స్టేషన్ కడుపులో అది 3 నెలల 10 రోజులకు తీసినాక మళ్ళీ సింగరేణి ఏరియా హాస్పిటల్కి వచ్చాక మళ్ళీ కంపెనీ మళ్ళీ హైదరాబాద్ సెంచరీ హాస్పిటల్ పంపించారు. అక్కడ ఎంజియోగ్రామ్ వేసి చెక్ చేసి 4 వాల్స్ దెబ్బతిని చెప్పి అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. మొన్న 3 పెట్టుకోమన్నారు. 3 పెట్టుకుంటే పోయినా 3 పెట్టకపోతే ఇవన్నీ చూసారు. అక్కడ మేము వాళ్ళు ఇచ్చిన పైప్స్ ఏమన్నారు, మా దగ్గర ఉన్నాయి పైప్స్ మీరు కూడా అన్నారు. ఆకాశవాణిగా నన్ను ఎల్లగొట్టిను. వీటికి సర్ఫేస్ అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ ఇచ్చినామన్నారు. అది నేను సర్ఫేస్ చేయలేను. నాకు మళ్ళీ అయితే నాకు నడవత్తలేదు, చెమట వస్తుంది. ఈ సైడు ఓపెన్ హార్ట్ సర్జరీ బాగా నొప్పి వస్తుంది. మొన్న 2 నెలల కింద పోయి మళ్ళీ సెక్షన్స్ కాకుండా. నా పేరు మేరుగు బాబురావు. నేను బగిల్పల్లిలో సీనియర్ మైనింగ్ సర్దార్గా చేస్తున్నాను. గత సంవత్సరం నవంబర్ 30కి నాకు సంచి పడింది. సంచి పడ్డ తర్వాత ఓవర్ వెయిట్ వల్ల మాట్లాడితే ఆయాసం, కూర్చుంటే ఆయాసం, కూర్చుంటే లేవలేని పరిస్థితి, లేస్తే కూర్చుండలేని పరిస్థితి. ఒక 6 నెలల వరకు నాకు ఆపే ఇచ్చిండ్రు. మిగతా ఇప్పటి వరకు జీతం లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నా. నాకు డిస్క్ ప్రాబ్లం ఉన్నది, మొక్కల నొప్పులు ఉన్నాయి. అయినను కనికరం లేకుండా నన్ను సర్ఫేస్ జనరల్ మజూరుగా ఇచ్చి నన్ను డ్యూటీ చేసుకోమని చెప్పి ఇబ్బందుల్లో ఉన్నా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నాకు గత సంవత్సరం నుండి చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.
నాకు 15 సంవత్సరాలు అవుతాయి సార్ పక్షవాతం వచ్చి. మళ్ళీ 13లో ఆయనకు అండర్ గ్రౌండ్ అనిపి చేసి సర్ఫేస్ ఇచ్చి మంచిగానే వేసుకుంటాడు. కానీ 5 సంవత్సరాల నుంచి మళ్ళీ పార్కిన్సన్స్ అనే వ్యాధి అన్నారు సార్. అది నడక స్లో, మాట స్లో, మొత్తం బాడీ మొత్తం స్లో. ఆయనకు నడవరా, మూత్రం వచ్చేది తెలియదు, బ్యాటరీ వచ్చేది తెలియదు. అసలు పట్టణంలో పోతాడు సార్. నడవను రాదు, మాట్లాడరాదు, అసలు మాట కూడా అర్థం కాదు సార్. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి మేము హాస్పిటల్ కూడా తిరుగుతాను. కర్ణాటక కూడా పోయి వచ్చినాం సార్ ఫిబ్రవరిలో. అక్కడ ఆయన మంచిగా అవుతాడేమో డ్యూటీ చేసుకుంటాడు, అక్కడ కూడా కాదని చెప్పి పంపించారు సార్. 150,000 ఖర్చు పెట్టుకొని వచ్చినాం సార్. అది ఎట్లా అని మమ్మల్ని కొత్తగూడెం మన పంపించారు. మరి ఎక్కడికి పోయినా ఏం కాదంటారంటే కొత్తగూడెం వెళ్ళినాం సార్. అక్కడ 5 నెంబర్ సార్ మీకు ఎట్లా ఫిట్ ఇస్తారమ్మా, ఇన్ని హాస్పిటల్ తిరుగుతారు, మీకు ఎట్లా ఫిట్ ఇస్తారని అడిగింది సార్. అడిగి వాళ్ళే బోర్డు పెట్టినాక 5-6 నెలలకి మళ్ళీ మమ్మల్ని ఇంకా బోర్డుకు వెళ్తారు. మా పరిస్థితి ఏంటిదని మేము 2 సార్లు పోయి అడిగితే ఈ నెల పిలుస్తాం పోండి అమ్మ అని అంటే మళ్ళీ మొన్న బోర్డుకు పిలిచేది. బోర్డుకు వెళ్తే మీరు ఏమైంది మంచిగానే ఉన్నారు, ఇది చేసుకోమని ఇచ్చేస్తారు. తను పొద్దున్నైతే మొత్తానికి నడవదు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, బీఆర్ఎస్ నాయకులు వ్యాలె హరీష్ రెడ్డి, కౌశిక్ హరి, టీబీజీకేఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, కాపకృష్ణ, మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, పారిపల్లి రవి, బడ్డేపల్లి శంకర్, నాగెల్లి సాంబయ్య, బడికెల సంపత్, మేడిపల్లి సంపత్, బండి రమేష్, ఐలి శ్రీనివాస్, నాగెల్లి శంకర్, చెల్పూరి సతీష్, మంగిలాల్, సంపత్ రెడ్డి, జాహిద్ పాషా, ప్రభాకర్ రెడ్డి, పొలాడి శ్రీనివాసరావు, ఐ సత్యం, అబ్బు శ్రీనివాస్ రెడ్డి, చల్ల రవీందర్, అన్వేష్ రెడ్డి, పొగాకు రమేష్, బొడ్డు రమేష్ తదితరులతో పాటు కార్యకర్తలు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.